ఆదివాసీ గిరిజనుల జీవన శైలి, వారు వాడిన వస్తువులతో మేడారంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం ఎంతో అద్భుతంగా ఉంది. ఈ మ్యూజియం గిరిజనుల జీవన విధానాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను ఇక్కడ చూడొచ్చు. మేడారం జాతర ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో 2018లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేశారు. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియాన్ని రూపొందించడం విశేషం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. ఏషియాలోనే అతిపెద్ద రెండవ గిరిజన జాతరైన భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లే సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అధికారులు అభివృద్ధి అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ అటు భక్తులకు కానీ ఇటు చిరు వ్యాపారులకు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే గుదిబండలా మారింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి అనే పేరుతో వ్యాపారులకు ఉన్న రెంట్ కానివ్వండి, గత జాతర కంటే కూడా ఈసారి 3 అంతలుగా పెంచిన రెంట్ వల్ల దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న వస్తువుల రేటు పెంచాల్సి వచ్చింది. దానివల్ల మాకు అసలు ఎలాంటి వ్యాపారం లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అదే మనం ఇక్కడ ఉన్న వ్యాపారులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది లాస్ట్ టైంకి ఈ టైంకి మీకు? ఇప్పటివరకు ఇంకా రష్ కొనసాగుతూనే ఉంది. మాకు ఇప్పుడు ఇక్కడ మేము హోల్సేల్ కిరాణం పెట్టినాం, ఏవిఎన్ఎస్ హోల్సేల్ కిరాణము. ఓకే, ఇక్కడ ప్లేస్కి, దానికి గ్రామ పంచాయతీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, వీటికి ఖర్చులు అవి కొంచెం కొద్దిగా ఓకే ఎక్కువనే ఉన్నాయి. కానీ ప్రజలకు అందుబాటు ధరలో మేము ఇస్తూ ప్రజలకి మనం ధరలు కొద్దిగా రీజనబుల్గా ఇస్తున్నాము. ప్లస్ ఇంకొకటి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే కొంచెం జనాల తాకిడి కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ముందు ముందు వస్తారనే ఆలోచన కొంచెం అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఇది అంటే డిపెండ్స్ ఆన్ టైం కదన్న, కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంది ఇది రెంట్. వ్యాపారం బాగానే ఉంది. నెక్స్ట్ అంటే ఇంకా 2-3 డేస్లో మళ్ళీ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం తక్కువనే అనిపిస్తుంది వ్యాపారము. ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సమ్మక్క సారక్క జాతరకి వచ్చి మేము గత 5 సంవత్సరాల బట్టి వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా అన్ని రోడ్లు, గుడికి సంబంధించిన గట్రా అన్నీ మంచిగా సమకూర్చారు. ధరలకు వచ్చే కల్లా అంతా పోయినసారి కంటే ఇంకా డబల్ తీసుకుంటారు. ఏదైనా చిన్నది కొనాలా, చిన్న వస్తువు కొనాలనే కానీ రూపాయి పోయి 5 రూపాయలకు వచ్చింది. ఇట్లా కొంచెం భక్తులు వచ్చిన వాళ్ళు కొంచెం ఇటు పరంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చాలా వరకు చేశారు. అంటే టైము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి టైం తక్కువలో అయినా కానీ భక్తులకి చాలా వరకు మెచ్చే విధంగా కవర్ చేశారు. ఒక రకంగా చెప్పుకుంటే ఇది అధికారుల సమన్వయ లోపం అనుకోవచ్చు. ప్రభుత్వ కొంత విఫలమైందనే చెప్పొచ్చు. జాతర నిర్వహించడంలో 300 కోట్ల రూపాయలు పైచిలకు ఇక్కడ అభివృద్ధి పనులు జరగాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ చూస్తే పరిస్థితి అలా కనిపించట్లేదు. ధరలు కానివ్వండి, భక్తులకు నీటి సౌకర్యం కానివ్వండి, ఇంకా నిన్న శుక్రవారం చూసుకుంటే కనుక 4 గంటల పాటు ట్రాఫిక్ జామ్. రాత్రి బయలుదేరిన భక్తులు వాళ్లకు బస్సులు దొరకక ఉదయం వరకు బస్టాండ్లో వేచి చూడాల్సిన పరిస్థితి. 4000 బస్సులు మేము ఇక్కడ అరేంజ్ చేశామని చెప్తున్న ఆర్టీసీ అధికారులు, కానీ ఇక్కడ చూస్తే ఒక బస్సు కూడా లేకుండా నిన్న రాత్రి భక్తులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. గురువారం నాడు చూస్తే విద్యుత్ అంతరాయం కొన్ని చోట్ల, మేడారంలో ఉన్న పలు చోట్ల 4-5 గంటల పాటు విద్యుత్ కోత జరిగింది. దానివల్ల కూడా భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా అధికారుల సమన్వయ లోపం అని చెప్పుకోవచ్చు, కొంత పర్యవేక్షణ లోపం అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో అజయ్, HM TV, మేడారం.